ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ సంసాయ్. మనం ఈ వీడియోలో C20కి సంబంధించిన థర్డ్ సెమ్ ఆపరేటింగ్ సిస్టమ్ 303 సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఆపరేటింగ్ సిస్టంలో 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనం ఫస్ట్ వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ యూనిట్కి 14, సెకండ్ యూనిట్కి 14, థర్డ్ యూనిట్కి 14, ఫోర్త్ యూనిట్కి 14, ఫిఫ్త్ యూనిట్కి 14. అన్ని చాప్టర్కి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 షార్ట్స్ 1 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే మనకి C20 వాళ్ళకి 8 మార్క్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి థర్డ్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్కి వెళ్ళిపోదాం. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన చాప్టర్ వచ్చేసి థర్డ్ ఫిఫ్త్ యూనిట్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను అనమాట. పోయినసారి మీకైతే క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఫోర్త్ సెమ్ రాసేటప్పుడు థర్డ్ సెమ్ సప్లీ రాస్తుంటారు కదా, అప్పుడు అన్నీ వచ్చేసి ప్రాబ్లమ్స్ కాకుండా థియరీ అడిగారు అనమాట. నా ప్రకారంగా అయితే ఈసారి మీకు ప్రాబ్లమ్స్ అడగచ్చు అని నా ఉద్దేశం. ఫస్ట్ యూనిట్లో మనం 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ 1.8 1.5 మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైమ్ షేరింగ్. దాని తర్వాత 1.6 డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్. అదండి ఇంపార్టెంట్ ఎక్కువ. అది ఆ మూడు అడగకపోతే మీకు లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనమాట, అది అడుగుతాడు. అవే అండి ఇంపార్టెంట్ ఎక్కువ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1.9 మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 1.8 డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్. ఆ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైమ్ షేరింగ్. 1.5 ఒకవేళ మీకు కెమెరా క్వాలిటీ లేకుంటే, వీడియో క్వాలిటీ లేకుంటే మీరు క్వాలిటీ పెట్టుకొని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాని విన్న తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి డిఫరెంట్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ రియల్ టైమ్ సిస్టమ్స్. ఒకవేళ ఈ మూడిట్లో అడగకపోతే మనకి సిస్టమ్ కాల్స్ అడుగుతాను అన్నమాట. ఆ సిస్టమ్ కాల్స్ కూడా అడగకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అన్నమాట. ఇదే 8 మార్క్స్. మళ్ళీ చెప్తున్నాను, 1.6, 1.5 సారీ 1.8, 1.6, 1.5, 1.9, 1.11 అన్నమాట. ఇక్కడ మనం 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ చేసి డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అదేండి. లేకుంటే డిఫరెన్స్ బిట్వీన్ స్పూలింగ్ కానీ బఫరింగ్ అని అడగచ్చు. లేకుంటే స్పూలింగ్ డెఫినేషన్, బఫరింగ్ డెఫినేషన్ అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ సింగిల్ యూజర్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఫైన్ సిస్టమ్ కాల్. అంతే అండి. 3 మార్క్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, స్పూలింగ్, బఫరింగ్, డిఫైన్, డిఫరెన్స్ బిట్వీన్ స్పూలింగ్ అండ్ బఫరింగ్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ కాల్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ యూజర్, మల్టీ యూజర్ అన్నమాట. అంతే అండి, ఇంకేమీ లేవు. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 8 మార్క్స్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వండి. 2.9 ఎక్స్ప్లెయిన్ వేరియస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. FIFO, SJF, రౌండ్ రాబిన్, ప్రియారిటీ అండి మీకు ఎక్కువ అడిగేది. ఇక్కడ FIFO అంటే FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. షార్ట్ జాబ్ ఫస్ట్ అనమాట, అది ఏదో నాకు తెలియదు. రౌండ్ రాబిన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ వేరియస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ లో మీకు అడిగేది FCFS, SJF, రౌండ్ రాబిన్, ప్రియారిటీ అనమాట. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఈసారి. మీరు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూడండి యూట్యూబ్ లో, కానీ మీకు యూట్యూబ్ లో చూసుకోండి. ఇంపార్టెంట్ ఇదే అండి. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ అడగకోకుండా ఏమడగచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ CPU షెడ్యూలింగ్ క్రైటీరియా, లేకుంటే 2.7 అండి. అంతే, దీంట్లో కానీ ఏం లేదు. ఒకవేళ మీకు ఈ మూడు అడగకపోతే ప్రాబ్లమ్స్ కానీ 2.8 కానీ 2.7 కానీ అడగకపోతే ఇక్కడ 2.6 ఎక్స్ప్లెయిన్ షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏం లేదండి. షెడ్యూలింగ్ కాన్సెప్ట్ డెఫినేషన్ రాసేసి FCFS అంటే ఏంటి, SJF అంటే ఏంటి, రౌండ్ రాబిన్ అంటే ప్రియారిటీ అంటే అదే రాయాల్సింది, ఇంకేం లేదు. అంతే అండి. మళ్ళీ చెప్తున్నాను, 8 మార్క్స్ వచ్చేసి సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ప్రాబ్లమ్ ఇస్తాడు. ఎక్స్ప్లెయిన్ వేరియస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్, FCFS, SJF, రౌండ్ రాబిన్, ప్రియారిటీ. ఈ నాలుగిట్లో నుంచి మీకు ఒక ప్రాబ్లం రావచ్చు. మీరు ఈ 4 ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఒకవేళ ప్రాబ్లమ్స్ అడగకపోతే 2.8 ఎక్స్ప్లెయిన్ CPU షెడ్యూలింగ్ అండ్ షెడ్యూలింగ్ క్రైటీరియా.
లేకుంటే షెడ్యూలింగ్ క్యూబ్స్ అండ్ షెడ్యూలర్స్, లేకపోతే షెడ్యూలింగ్ కాన్సెప్ట్ చెప్తాయి కదా. షెడ్యూలింగ్ అంటే ఏంటి, అదే షెడ్యూలింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అయ్యేయండి. షెడ్యూలింగ్ కాన్సెప్ట్ అంటే ఇవే: హెచ్సిఎఫ్ఎస్, ఎస్ఏఎఫ్, రౌండ్ రాబిన్, ప్రియారిటీ. ఆన్లైన్లో ఒకటి చాలా సింపుల్. 3 మార్క్స్ వచ్చేసి ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ కంట్రోల్ 2.1, 2.2, 2.5 డిఫైన్ థ్రెడ్ అండ్ మల్టీ థ్రెడింగ్, అది 2. మళ్ళీ చెప్తున్నాను. 3 మార్క్స్ వచ్చేసి డిఫైన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ బాక్స్ 2.1, 2.2 ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్, 2.5 డిఫైన్ థ్రెడ్ అండ్ డిస్క్రైబ్ మల్టీ థ్రెడింగ్, డిస్కస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రాసెస్. అదండి, అంతే, ఇంకేం లేదు. థర్డ్ యూనిట్ వచ్చేసి నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు ఓఎస్ చదివేటప్పుడు అయితే థర్డ్ యూనిట్ పెట్టుకోండి. ఎందుకంటే థర్డ్ యూనిట్ చాలా చాలా ఈజీ. బట్ అంతే అండి. ఇక్కడ 8 మార్క్స్ చూసుకుంటే మనకి ఎక్కువ అడిగేది ఫస్ట్ 3 మార్క్స్ చెప్తాం. డిఫైన్ డెడ్ బ్లాక్, ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏంటి. 3.1 డిఫైన్ ప్రాసెస్ సింక్రనైజేషన్ 3 మార్క్స్. 3.4 డిఫైన్ డెడ్ బ్లాక్. 3.2 డిఫైన్ సీమోఫెరస్. అదండి. 8 మార్క్స్ వచ్చేసి మీకు ఎక్కువ అడిగేది ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అదండి. తర్వాత 8 మార్క్స్ వచ్చేసి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఫ్రమ్ ద డెడ్ బ్లాక్, డిస్కస్ ద డెడ్ బ్లాక్ అవాయిడెన్స్ అండ్ డిటెక్షన్. 3.6 కూడా స్టేట్ వేరియస్ టెక్నిక్స్ ఫర్ డెడ్ బ్లాక్ ప్రివెంటేషన్. అదే అండి, మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో 8 మార్క్స్ వచ్చేసి 3.3 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ద వేరియస్ టెక్నిక్స్ ఫర్ డెడ్ బ్లాక్ ప్రివెంటేషన్, ఇదండి. ఆ తర్వాత వచ్చేసి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ఫ్రమ్ ద డెడ్ లాక్. ఆ తర్వాత 3.7 అన్నమాట. ఒకవేళ మీకు నేను చెప్పినట్టు అడగకపోకుంటే బ్యాంకర్స్ అల్గారిథం కూడా అడగచ్చు మీకు. అది వచ్చేసి డెడ్ బ్లాక్ లో ఒక టైప్ అనమాట, అవాయిడెన్స్ లో కానీ డిటెక్షన్ లో కానీ ఒక టైప్ అనమాట. అది నేర్చుకోండి. అది ప్రాబ్లమ్ చాలా ఈజీగా ఉంటుంది. యూట్యూబ్ లో ఒక 10 వస్తుంది. మళ్ళీ 3 మార్క్స్ వచ్చేసి ప్రాసెస్ సింక్రనైజేషన్ కానీ, సేమోఫోరా కానీ, డెడ్ లాక్ కానీ అడగచ్చు మీకు. ఒకవేళ ఇక్కడ నెసెసరీ కండిషన్స్ ఉంది కదా, 3 మార్క్స్ అడగచ్చండి మీకు. అంతే అండి. మళ్ళీ 8 మార్క్స్ చెప్తున్నా. మెయిన్ చెప్తున్నా. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ టెక్నిక్ ఫర్ డెడ్ లాక్ ప్రివెంటేషన్. తర్వాత డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ డెడ్ లాక్. అంతే అండి. ఒకవేళ మీకు టైం ఉంటే బ్రాంకాస్ అలగారిథం చూసుకోండి. దాంట్లో మీకు 10 మార్క్స్ కూడా అడగచ్చు. ఎక్కువ మీకు 10 మార్క్స్ క్వశ్చన్ అడిగేది బ్యాంకర్స్ అల్గారిథం థర్డ్ యూనిట్ నుంచి. లేకుంటే 3.5 నుంచి 3.8 లో ఏదైనా అడగచ్చు 10 మార్క్స్ కి. అదే అండి, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ మేనేజ్మెంట్. ఈ చాప్టర్ లో మెయిన్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ వచ్చేసి 4.14 డిస్కస్ ఆన్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం, FIFO LRU ఆప్టిమల్. చాలా చాలా ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి హౌ ఎక్స్ప్లెయిన్ హౌ లాజికల్ అడ్రస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫిజికల్ అడ్రస్ అండి. ఇదండి 4.9. తర్వాత ట్రాషింగ్ 4.50 ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాషింగ్. ఇంకొకసారి మీకు ఎలా అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రేజ్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రేజ్ రీప్లేస్మెంట్ డెఫినేషన్ రాసి దాంట్లో ప్రేజ్ రీప్లేస్మెంట్ టెక్నిక్స్ ఇవి ఉన్నాయి అని రాసి దానికి ఫిఫోకి ఎల్ఆర్జీ రాయండి. అలా కూడా అడగచ్చు మీకు క్వశ్చన్. అంతే అండి దీంట్లో ఇంపార్టెంట్. సారీ అండి, 4.10 సెగ్మెంటేషన్ విత్ పేజింగ్. దీంట్లో 8 మార్క్స్ వచ్చేసి 4.14 ప్రాబ్లమ్స్ అడగచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ పేజ్ రీప్లేస్మెంట్ టెక్నిక్స్ అని. పేజ్ రీప్లేస్మెంట్ మీరేం ఒకవేళ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారండి, ఎక్స్ప్లెయిన్ పేజ్ రీప్లేస్మెంట్ అనుకోండి. అప్పుడు మీరు ఏం రాయాలంటే పేజ్ రీప్లేస్మెంట్ డెఫినేషన్ రాసి ఇక్కడ ఉండే కానీ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథమ్స్
3 ఉన్నాయి. దానికి డెఫినేషన్ రాసి ఒక ప్రాబ్లం చేసుకుంటూ పోవాలండి. అదండి. నెక్స్ట్ వచ్చేసి హౌ లాజికల్ అడ్రస్ ట్రాన్స్లేట్ ఇంటూ ఫిజికల్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి సెగ్మెంటేషన్ విత్ పేజింగ్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ వర్చువల్ మెమరీ టెక్నిక్స్. అంతే అండి, ఏం లేదు. ఫ్లాషింగ్ జస్ట్ చూసుకోండి అంతే. దీంట్లో 3 మార్క్స్ వచ్చేసి డిఫైన్ పేజింగ్ అడగచ్చు. సెగ్మెంటేషన్ అంటే ఏంది అడగచ్చు. ఇక్కడ ఓవర్లేస్ ఉంది కదండి, డిఫైన్ ఓవర్లేస్. డిమాండ్ పేజింగ్ అంటే ఏంటి, సెగ్మెంటేషన్ అంటే ఏంటి, పేజింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, 3 మార్క్స్ లో వచ్చి అంతే అండి. 16కి వచ్చేస్తే మనకి డిస్క్ షెడ్యూలింగ్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్ 2 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఏమనుకుంటున్నాను అంటే డిస్క్ షెడ్యూలింగ్ నుంచి ఒక క్వశ్చన్, 15th బి ఫైల్ మేనేజ్మెంట్. అలాగే మీకు ఎలా 15th ఫైల్ మేనేజ్మెంట్ అడగచ్చు, 15th డిస్క్ షెడ్యూలింగ్ అడగచ్చు. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు వాడు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది ఒక క్వశ్చన్ డిస్క్ షెడ్యూలింగ్, ఏదర్ క్వశ్చన్ ఫైల్ మేనేజ్మెంట్ అడిగారు. నేను ఏమంటున్నానంటే మీరు నేర్చుకునేటప్పుడు ఒకటి పట్టుకోండి, ఒకటి డిస్క్ షెడ్యూలింగ్ మొత్తం నేర్చుకోండి. లేదు నేను డిస్క్ షెడ్యూలింగ్ నేర్చుకోవడానికి ఫైల్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. అదండి, ఫైల్ మేనేజ్మెంట్. ఒకవేళ డిస్క్ షెడ్యూలింగ్ వదిలేసినట్లయితే మీరు ఫైల్ మేనేజ్మెంట్ ఉండేదని నేర్చుకోవాలి. ఒకవేళ మేము డిస్క్ షెడ్యూలింగ్ నేర్చుకుంటాం, ఫైల్ మేనేజ్మెంట్ నేర్చుకోము అంటే అప్పుడు డిస్క్ షెడ్యూలింగ్ ఉన్న టాపిక్స్ అని మీరు నేర్చుకోండి. ఇక్కడ నేను ఇంపార్టెంట్ చెప్తాను రెండు దాంట్లోకి. ఫస్ట్ మనం డిస్క్ షెడ్యూలింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి 3 మార్క్స్కి ఇప్పుడు కెపాసిటీ అంటే ఏంటి, లాటెంట్ టైం ఏంటి, సీక్ 5.1 ఉండే టాపిక్స్ అన్ని అడగచ్చండి మీకు. కెపాసిటీ అంటే ఏంటి, లాటెన్సీ టైం అంటే ఏంటి, సీక్ టైం అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఏంటి, యాక్సెస్ టైం అంటే రిలయబిలిటీ అంటే, యావరేజ్ ట్రాన్స్ఫర్ టైం అంటే ఏంటి అని 3 మార్క్స్ అడుగుతుంది. అదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5.2 ఉంది కదండి, ఇది వచ్చేసి మీకు 8 మార్క్స్ అడగచ్చండి, ఇది ఎక్కువ 8 మార్క్స్కి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు 8 మార్క్స్కి డిస్క్ షెడ్యూలింగ్ పాలసీస్, ఫిఫో, ఎస్టీ, ఎస్ఎస్, టిఎఫ్, స్కాన్ మెథడ్స్. ఈ మూడు అండి అడిగేది ఎక్కువ మీకు. డిస్క్ షెడ్యూలింగ్ లో ఈ మూడే అడుగుతారు ఎక్కువ. మెయిన్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో 5.4, నెక్స్ట్ వచ్చేసి 5.2 అండి. దీంట్లో 3 మార్క్స్ ఇంపార్టెంట్ 5.1 అండి. ఈ టాపిక్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ టాపిక్స్ లో నుంచి మీకు 3 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. వాట్ డిఫైన్ అబౌట్ కెపాసిటీ, లాసెన్ టైం, సీక్ టైం అని అడగచ్చు మనం. అంటే మనకి 3 మార్క్స్ ఒక్కొక్కటి, కెపాసిటీకి 1 మార్క్స్, లాసెన్ టైం ఒక 1 మార్క్స్, సీక్ టైం 1 మార్క్ అట్లా అడగచ్చు. ఒకటి అడగచ్చు, ఒకసారి 3 అడగచ్చు. అందుకే మీరు 5.1 మొత్తం నేర్చుకుంటే మీకు 3 మార్క్స్ చాలా ఈజీ, ఒక క్వశ్చన్ కవర్ అయ్యింది. ఇక్కడ 5.8 మార్క్స్ వచ్చి 5.4, 5.2 అండి. దీనికి ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, డేటా స్ట్రక్చర్, డిస్క్ స్ట్రక్చర్స్ అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్కి మీకు ఎక్కువ 8 మార్క్స్ అడిగేది లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ యాక్సెస్ మెథడ్స్, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫైల్ ఆపరేషన్స్. అదండి ఆ రెండు. ఒకవేళ 3 మార్క్స్ మీకు ఏమడగచ్చు అంటే డిఫైన్ ఫైల్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ అలొకేషన్ మెథడ్స్. అంతే అండి. మళ్ళీ చెప్తున్నాను, ఫైల్ మేనేజ్మెంట్ 8 మార్క్స్ వేరియస్ ఫైల్ ఆపరేషన్స్, వేరియస్ యాక్సెస్ మెథడ్స్, డిస్క్ ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్. అంతే అండి. 3 మార్క్స్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్ అండ్ డిఫైన్, మళ్ళా అలొకేషన్ మెథడ్స్, డిఫైన్ అలొకేషన్ మెథడ్స్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అని మీరు నేర్చుకుంటే ఏం చేయలేము, వేరియస్ అలొకేషన్ మెథడ్స్ అడుగుతాడు. అంతే అండి. ఒకవేళ ఇక్కడ 15 నుంచి కూడా 10 మార్క్స్ వచ్చారు కదా అన్నాను కదా అండి. దీంట్లో ఎక్కువ అడిగేది 15 నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ అడగచ్చు, లేకపోతే ఇట్లా అడగచ్చు, సిక్ టైం ఇలా. దీనికి ఒక ప్రాబ్లం చేయమని అడగచ్చు. 5.2కి టెక్స్ట్ బుక్లో ఉంటే నేర్చుకోండి. ఒకవేళ ఫైల్ మేనేజ్మెంట్ నుంచి మీకు 10 మార్క్స్ ఏం రావచ్చు అంటే ఇక్కడ నేను చెప్పినవి 8 మార్క్స్ ఏం చెప్పింటానో అవే వస్తాయండి, అంతకుమించి ఏమి రావు. నేను 15 8 మార్క్స్ ఏ చెప్పింటానో అవే వస్తాయి, అంతకుమించి రావు.
నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పోయిన అంటే ఫోర్త్ సెమ్ అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ సప్లీ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్కి నేను ఏం రెఫర్ చేశానంటే ప్రాబ్లమ్స్ నేర్చుకోండి ఈజీగా పాస్ అవుతారా అన్నా. బట్ ఏం జరిగిందంటే వాడంతా థియరీ ఇచ్చేసాడు, ప్రాబ్లమ్స్ ఇయ్యలేదు. నేను ఎందుకన్నానంటే దానికన్నా ముందు అంటే థర్డ్ సెమ్ రెగ్యులర్ రాసేటప్పుడు మేము అప్పుడు మాకు అన్ని ప్రాబ్లమ్సే ఇచ్చాడు. ఆ నెక్స్ట్ సప్లీకి వాడు థియరీ ఇచ్చాడు. ఇప్పుడు మనకి రాసేది సప్లీ కదా. నాకు తెలిసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, అందుకే మీరు ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది నా ఉద్దేశం. ఈ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయని మీరు ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లమ్స్ నేర్చుకొని వచ్చింటారు మనం థియరీ ఇస్తాం. నేను యాజ్ వెల్ యాజ్ థియరీ ప్లస్ ప్రాబ్లమాటిక్ కూడా చెప్పాను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు రెండు నేర్చుకోండి. ఎక్కువ నేర్చుకోమనేది ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి, యాజ్ వెల్ యాజ్ థియరీ మీద కూడా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ అండి.